హలో అండి. ఎంఎన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. రెడ్ లైన్స్ వచ్చేసి నిమిషంలో కుల ధృవీకరణ పత్రం. మీ సేవలో పాత సర్టిఫికేట్ నెంబర్ లేదా ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తే చాలు. ఇక ఎక్కడి నుంచి అయినా మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ 20 నుంచి మీ సేవలో అందుబాటులోకి. సో మీరు ఎక్కడున్నా జస్ట్ బుక్ చేసుకుంటే చాలు, మీ సేవలో మీ ఇంటి వద్దకు వస్తుంది. ప్రతి నిమిషం నా ఫోన్ పైన నిఘా అంటున్న ఈటల గారు. బరువు తగ్గించే మరో ఇంజెక్షన్. బరువు తగ్గించే ఇంజెక్షన్ ఏంటండి? తిన్నది అరిగించుకోవాలంటే రన్నింగ్ చేయాలి, లేకపోతే ఎక్సెల్ చేయాలి, కానీ ఇంజెక్షన్ ఏంటండి? రైతు భరోసా డబ్బు ఇవ్వలేదని తండ్రి నాలుక కోసేశాడు. ప్రియుడితో కలిసి కన్న తల్లిని చంపిన బాలిక. ఇదేం న్యూస్లు అండి? సైన్యంలో చేరాలనే మనస్తాపంతో బాలకుడు ఆత్మహత్య. నువ్వురా మొగాడు అంటే, కాకపోతే తప్పు చేస్తావు. సైన్యంలో చేయాలంటే ఆత్మహత్య కా తమ్ముడు. చదువు, పట్టుదల, టైము. రంజిత్, నీకు 15 సంవత్సరాలు మాత్రమే. నీ జీవితం ఇంతలో ముగిసిపోవడం అనేది కరెక్ట్ కాదు. బట్ నువ్వు కొద్దిగా ఆలోచించి టైం తీసుకోవాల్సింది. టైం తీసుకుంటే బాగుండు. ఎందుకంటే 15 సంవత్సరాలకే నీ ఆలోచన చాలా గొప్పగా ఉంది సైన్యంలో చేరాలనేది. కాబట్టి ఇలా మధ్యలోనే నువ్వు చనిపోవడం అనేది నీ ఫ్యామిలీకి, మన దేశానికి, మా అందరికి కూడా బాధాకరం. నీ కోసం ఒక్క సెకండ్ మౌనరథం. థ్యాంక్ యూ. నీ ఆత్మకి శాంతి కురాలని ఆ దేవిని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారిని కించపరిచేలా పోస్టులు. తెలుగు రాష్ట్రాలలో 3 అరెస్టు. ఎందుకంటే మనకి పెద్ద పెద్దలతో గొడవలు అవసరమా? రైతు భరోసా డబ్బు ఇవ్వలేదని తండ్రి నాలుక కోసేశాడు. ఇవ్వమని కిరియాను అతని చిన్న కొడుకు సంతోష్ అడిగాడు. అయితే ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అందులో 2000 ఖర్చు చేశానని కిరియాను మిగిలిన 4000 ఇస్తానని చెప్పాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సంతోష్ తండ్రిపై దాడి చేశాడు. తండ్రిని కొట్టడమే కాక కొడవలితో అతని నాలుక కోశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన కిరియాను స్థానికులు మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కిరియా భార్య మాలిక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదెక్కడిదండి? సొంతంగా కష్టపడి డబ్బులు సంపాదించుకొని నీ జేబులో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకో, అది నీ హక్కు. అంతేగాని నీ కన్న తల్లిదండ్రులని, నీ అన్నదమ్ముల్ని ఎదిరించి తీసుకోవడం అనేది అన్యాయము. ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలో ఈ గవర్నమెంట్ దారునైనా, ఏ లుచ్చా పని చేసిన విధవలనైనా, ఎలాంటి పని చేసిన వాళ్ళనైనా వెంటనే శిక్షించాలని ఈ గవర్నమెంట్ ని కోరుకుంటున్నాను నేను. కన్న తల్లిని చంపించిన బాలిక అసలు వెరీ బ్యాడ్ న్యూస్ అండి. ఇదైతే ఎంత తెలుసా అండి? అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు. ఆమెకు ఎన్ని సంవత్సరాలండి? జస్ట్ నిన్న మొన్న 10th క్లాస్ అయిపోయిన అమ్మాయికి 16 ఇయర్స్ అండి. 16 ఇయర్స్ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన అబ్బాయితో మాటలు చేష్టలు చేయడం వల్ల, వాడు వయసు ఎంత అండి? 19 ఏళ్ళు. వాడికి ఈమెకి 3 ఇయర్స్ డిఫరెంట్. 3 ఇయర్స్. అసలు నాకు తెలిసి అమ్మాయిల మెచ్యూరిటీ, మైండ్ మెచ్యూరిటీ అనేది 21-22 ఇయర్స్ మాత్రమే చాలా మెచ్యూరిటీగా ఏ పనిని ఏ విధంగా చేయాలి ఎప్పుడనే ఆలోచన వస్తుంది. అబ్బాయిలకైతేనేమో 23 అని నేను అనుకుంటున్నా. ఈ ఇయర్ వరకు ఉన్న వాళ్ళు మాత్రమే మీరు లవ్ ఎఫైర్లు కానీ ఏదైనా చేసుకోవచ్చు. బిలో 20 బిలో ఉన్న ప్రతి ఒక్కరు మీ ఏ వెధవ పని చేసినా మీకు మెచ్యూరిటీ లేదనే అర్థము. ఒక కన్న తల్లిని చంపాలంటే ఎంత ఆవేదన అండి. అసలు ఆమె ఉన్న వయసుకి ఆమె చేసిన పనికి అసలు సంబంధమే లేదు. ఇలాంటిది వెంటనే ఉరిదీయాలనే ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే తను ఈ రోజు చేసిన పని
నెక్స్ట్ చేయదన్న గ్యారంటీ ఉండదు. సొంత తల్లిదండ్రినే చంపిన తను పుట్టిన పిల్లల్ని, తనకు అత్తయ్య వాళ్ళని, వాళ్ళ హస్బెండ్ ని చంపిన గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళని వెంటనే ఉరి తీయాలని ప్రభుత్వాన్ని అనుకుంటున్నా నేను. వీడొకడు భార్యనే చంపేద్దాం అనుకుంటాట. ఇలాంటి వెధవులు ఎందుకండి మీరు పెళ్లిళ్ళు చేసుకుని అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నాడు? చూడండి ప్రియ నేస్తమా, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎవరైనా సరే నా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళందరికీ ఒకటే చెప్పాలనుకున్నాండి. మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి అన్నా, ఒక వ్యక్తిని ఏలెత్తి చూపించాలి అన్నా ఫస్ట్ మనం కరెక్ట్గున్నామా లేదా? ఒక్క ఏళ్ళు వాళ్ళ సైడ్ చూపిస్తే 5 ఏళ్ళు మన సైడే చూపిస్తుంది. అంటే మనం మాట్లాడే నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది. మనం మనుషుల జీవించి ఉన్నాం, మనకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చిండు. చేసే పని కానీ, చేసే వృత్తి కానీ, మన ఆలోచించే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి, ఒకేలాగా ఉండాలి. చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ మనము ఒక దెబ్బేయాలంటే అలా ఆలోచిస్తాము. అలాంటిది ఈరోజు చూసిన న్యూస్ పేపర్లో ఎంతమంది మూర్ఖులు తండ్రిని నాలుక కోయడం ఏంటి గలీజ్గా, తల్లిని చంపడం ఏంది, భార్యని చంపాలని చూడడం ఏంది. చూసారండి, ఒక్కొక్క రిలేషన్లో ఒక్కొక్కరు, అంటే ఫ్యామిలీ, అమ్మ నాన్న తమ్ముడు అన్న చెల్లె భార్య అత్త మామ పిల్లలు అందరు ఒకే ఫ్యామిలీ లాగానే ఉన్నా కానీ వేరే వేరే డిస్ట్రిక్ట్స్ అయినా రిలేషన్స్ దగ్గరలో ఉన్నాయి. అయినా కానీ చూసారో ఒకరు భార్యని చంపాలనుకుంటే ఒకటి తల్లిని చంపే, ఒకడేమో నాన్నని. అంటే ఎటు పోయినా బలి అవుతున్నారు. ఎందుకు జరుగుతున్నాయి ఈ బలి? ఫస్ట్ వన్, ఈ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ఇన్స్టాగ్రామ్స్ ఆపేయండి. చెత్త ఇన్స్టాగ్రామ్లలో పరిచయాలు, ఎంతో మంది ఫ్యామిలీస్ నాశనం అయిపోతున్నాయి ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల, అందులో వీడియోస్ వల్ల. ఏదైనా ఉంటే మంచి విషయాలు చెప్పండి. మంచి విషయము, దేశానికి బాగుపడే విషయాలు, ఫ్యామిలీస్ కి బాగుపడుతున్న విషయాలు, ఎక్కువనో పల్లెటూరులో ఉన్న వాళ్ళకు కూడా యూజ్ అయ్యే విషయాలు చెప్పాలి తప్ప ఇలా పరిచయం అయ్యి ఎవడో ముక్కు మొహం తెలియని వ్యక్తితో పరిచయం అయ్యి వాళ్ళ కోసం మన ఫ్యామిలీని చంపేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి ఎంఎన్ న్యూస్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాము. ఇలాంటి న్యూస్లన్నీ మీకు ప్రతిరోజు 1 o'clock వరకు అప్డేట్ చేస్తామని తప్పక చూడాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.